లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 150 సభలు, రోడ్ షోల్లో మోదీ పాల్గొనున్నారు. దక్షిణాదినే ప్రధాని ఫోకస్ పెంచినట్లు సమాచారం. మార్చి 25న హోలీ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభం కానుంది. ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 303 స్థానాల్లో 224 సీట్లలో బీజేపీకి 50% పైగా ఓట్లు పడ్డాయి. ఈసారి ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా కొత్తగా గెలవబోయే స్థానాల్లోనూ 50% ఓట్లు పొందాలని బీజేపీ భావిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సభలు ఎక్కడెక్కడ నిర్వహించనున్నారో అనే జాబితాను అధిష్టానం విడుదల చేసింది. అసోంలో 1 లేదా 2 సభలు, యూపీలో 15 కంటే ఎక్కువ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నామినేషన్ రోజు కూడా వారణాసిలో ప్రధాని రోడ్ షో నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు.